భరద్వాజ్ గారు, డ్రగ్స్ కేసులో కొత్తగా డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి రాధాకృష్ణ పేరు వచ్చింది. ఆ పేరు ఎక్కువ వినపడుతుంది ఈరోజు మొత్తం కూడా. ఏంటి ఈ కేసుకు సంబంధించి ఆయన పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రస్తావించబడింది, ఆయన వర్షన్ ఏంటి, మనకి ఏమన్నా సమాచారం అందిందా? అంటే రాడిసన్ బ్లూ హోటల్, రాడిసన్ బ్లూకే వెళ్ళాడు ఈయన. పని మీద వెళ్ళాను నేను, అనుకోకుండా అక్కడ ఒక అరగంట ఉన్నానని అడ్మిట్ చేశాడు. వాళ్ళు కూడా చెప్పింది అదే. అంటే అక్కడ ఒక అబ్బాస్ అనే పెడ్లర్ ఒక అతను ఉన్నాడు, డ్రగ్స్ రవాణా చేస్తూ ఉంటారు, బట్వాడా చేస్తూ ఉంటాడు. అవును, డ్రగ్స్ పెడ్లర్ అతను ఉన్నాడు, అతనితో పాటు ఇంకెవరో ఉన్నారు అక్కడ. వీళ్ళతో కలిసి ఒక అరగంట గదిలో కూర్చుని, ఆ పార్టీ జరుగుతోంది అక్కడ. ఆ పార్టీలో ఒక అరగంట కూర్చున్నాడు అనేదే ముందు బయటకు వచ్చిన వార్త. అరగంట కూర్చున్న మాట వాస్తవం అని ఈయన కూడా ధృవీకరించాడు. ఓకే, ధృవీకరించి అక్కడ జస్ట్ అప్పుడే పరిచయం అయ్యారు వాళ్ళు. వాళ్ళతో సరదాగా కూర్చున్నాను, నా కార్ ఏదో రిపేర్ ఉంది అందువలన కూర్చోవాల్సి వచ్చింది తప్ప డ్రగ్స్ కోసం కాదు అనేది ఆయన వాదన వర్షన్. అయితే డ్రగ్స్ కోసమే అన్న ధోరణిలో ఒక వార్త అయితే బయటకు పంప్ అయిపోయింది, ప్రచారం జరుగుతోంది. ఓకే, కేసు పెడతారా, కేసు పెడితే దానిలో ఈయన్ని ఏ స్థానంలో ఉంచుతారు అవన్నీ తర్వాత ప్రొసీడింగ్స్లో వస్తాయి. తర్వాత విచారణ ఒకటి ఉంటుంది ఎలాగూ. అవును, ఆ విచారణకు వెళ్ళిన తర్వాత ఈయన మీద టెస్టులు చేస్తారు వాళ్ళు. ఈ టెస్ట్ రిపోర్ట్లు ఇవన్నీ వస్తాయి. అయితే సినిమా రంగానికి సంబంధించి ఎవరిని పట్టుకున్న డ్రగ్స్ కేసులు, రెండోది రాడిసన్కి డ్రగ్స్కి సినిమా వాళ్ళకి చాలా దగ్గర అనుబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రిపీటెడ్గా అక్కడే డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఈసారి ఈ పార్టీలో పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడి కుమారుడు కూడా ఉండెను అని చెప్పారు వాళ్ళు. కాబట్టి మనం చాలా రోజుల నుంచి రాజకీయ సంబంధం లేకుండా డ్రగ్స్ రవాణాలోకి రావు అని మాట్లాడుతూ వస్తున్నాం. అంటే కేవలం సినిమా వాళ్ళకి మాత్రమే డ్రగ్స్తో సంబంధం ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది పదే పదే. అంటే నిజానికి క్రిష్ చెప్తున్నట్టుగా ఏదో పని మీద అక్కడికి వెళ్ళుండొచ్చు. గతంలో కూడా కేపీ చౌదరి అరెస్ట్ అయ్యాడు ఈ వ్యవహారంలో, ప్రొడ్యూసర్. అతనితో పాటు ఒక ప్రొడ్యూసర్ అరెస్ట్ అయ్యాడు. అతను అరెస్ట్ అయినప్పుడు కూడా అతని కాల్ డేటాలో కొంతమంది పేర్లు ఉన్నాయని చెప్పి గబగబా బయటకి పంప్ చేశారు. వాళ్ళందరి పేర్లు టీవీల్లో స్క్రాల్ అయిపోయినాయి. దానిలో కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, అలాగే వీళ్ళు నటీమణులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రపంచం ఏమనుకుంటుంది, వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ప్రపంచం భావించేస్తుంది. అలాగే ఇప్పుడు క్రిష్ అక్కడ ఉన్నాడు అనే వార్తని హైలైట్ చేయటం వలన ఆయన డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా ప్రపంచం భావించేస్తుంది. ఇలా వీళ్ళ ప్రైవసీని, వీళ్ళ జీవితాలను ఎందుకు రోడ్డు మీదకు లాగుతున్నారు? ఇప్పుడు ఆ బీజేపీ నాయకుడు కుమారుడు అని చెప్తున్నారు, అక్కడ కొంత గోప్యత అవలంబిస్తున్నారు వాళ్ళు. మీరు కేసులు పట్టుకోండి, పట్టుకున్న తర్వాత వారి మీద అక్కడ ఏమైనా సాక్ష్యాధారాలు దొరికాయా, విచారణ జరిపి ఫైనల్గా ఏమిటి, ఒకవేళ వాళ్ళు నేరం చేశారని నిర్ధారణ అయితే నిర్ధారణ అయింది, ఇతను డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పండి. అంతే తప్ప కాల్ డేటాలో పేర్లు ఉన్నాయని చెప్పి మీరు మార్కెట్లోకి వదిలేసి అక్కడ అరగంట సేపు ఒక సినిమా సెలబ్రిటీ ఉన్నాడు అని చెప్పి అతని పేరు బయటకు వదిలేస్తే రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా వాళ్ళకి. ఓకే, ప్రజల్లో వీళ్ళకు ఉండేటువంటి ఒక ఇమేజ్ ఉంటుంది. అయితే సెన్సేషన్ అవుతుంది కేసు. దానికోసం ఈ హడావిడి చేస్తున్నారా? మీకు సెన్సేషనలిజం కావాలా, నిజంగానే హైదరాబాద్లో డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ని చేయాలనుకుంటున్నారా అనేది చూడాలి. డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ చేయదలుచుకుంటే మీరు గోప్యత పాటించండి, పాటించి వీళ్ళ మీద విచారణ జరపండి. గతంలో కూడా పూరి జగన్నాథ్ని వీళ్ళందరూ విచారణకు పిలిచారు, కూర్చోబెట్టారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. చాలా పెద్ద పెద్ద పేర్లు వచ్చినాయి, అందరూ వచ్చారు అక్కడికి, విచారణకు సహకరించారు అందరూ. రవితేజ వీళ్ళందరూ, అవును, చార్మీ కౌరు వీళ్ళందరూ వచ్చారు. చాలా, అంటే ఆ రోజంతా కూడా మీడియా ఆ పని మీద ఉంది. వాళ్ళు లోపలికి వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు దాని మీద ఊహాగానాలు, అడ్మిట్ అయ్యారని చెప్పి. అంటే వీళ్ళు ఏదైతే చెప్పారో, ఏ ఎలిగేషన్స్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళ మీద మాట్లాడిందో దాన్ని అడ్మిట్ చేశారు వాళ్ళని కూడా బయటకు వచ్చేసింది. కానీ ఫైనల్గా జరిగింది ఏమిటి, ఆ కేసు కొట్టేశారు.
ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు, వాళ్ళని వదిలేస్తున్నాం అన్నారు. ఒక మాట అయిపోయింది. అలాగే కనీసం ఆ కేసులో అదైనా బయటకు వచ్చింది. మిగిలిన అరెస్టులకి సంబంధించి ముందు వాళ్ళ గురించి బయట మాట్లాడటానికి చూపించినంత ఉత్సాహం, అరెస్టు చేస్తారా లేదా అనేది వేరే గొడవ. అరెస్టు చేయటం కన్నా కూడా వీళ్ళకి ఇందులో సంబంధం ఉంది డ్రగ్స్లో అని చెప్పి ఇప్పుడు జరుగుతున్నట్టుగా క్రిష్ విషయంలో జరుగుతున్నట్టుగానే రకరకాల పేర్లు బయటకు వస్తాయి. అదే పబ్బు, అదే రాడిసన్ పబ్లో నాగబాబు కుమార్తె ఉంది అని చెప్పి వార్తలు వచ్చినాయి ఆ మధ్య. అవును. అంటే మిగిలిన వాళ్ళు ఎవరి పేర్లు లేవు, పేర్లు ఎవరి బయటికి రాలేదు, అప్పుడు ఎవరి పేర్లు బయటకు రాలే. పర్టికులర్గా ఎంఐ పేరు బయటకు వచ్చింది, హైలైట్ అయింది బాగా. దాని మీద కథనాలు రాసేవాళ్ళు ఏం చేశారు, ఆవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి దాన్ని రిలేట్ చేస్తూ కథలు రాశారు. ఎంత పరువు నష్టం వాళ్ళకి. ఎంబ్రాసింగ్ కదా, ఏదో పని మీద ఏదో మాట్లాడటం, దేనికో వెళ్ళి ఉండొచ్చు అక్కడికి. వీళ్ళకి అనవసరం కదా, ప్రైవేట్ లైఫ్ అది. అక్కడున్న మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు రాయరు? వాళ్ళలో పొలిటికల్ రిలేషన్స్ ఉన్నవాళ్ళు ఉంటారుగా, ఈరోజు ఉన్నట్టుగానే. ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కుమారుడు అన్నారు, పూర్తి స్థాయిలో ఆ వివరాలు లేవు, అక్కడ గోప్యత పాటించారు. అదే గోప్యత కృషి విషయంలో ఎందుకు పాటించరు మీరు? ఇది ఎందుకు టేక్ ఇట్ గ్రాంటెడ్గా బయటకు మాట్లాడేస్తారంటే సెన్సేషనలైజ్ చేయటానికి. సెన్సేషనలైజ్ చేయటానికి సినిమా వాళ్ళ పేర్లు వాడుతున్నారు తప్ప మరొక దానికి కాదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అందులో భాగంగానే కృష్ణ కూడా ఈ రోజున ఎజెండా మీదకు తీసుకొచ్చారు. ఆయన ఆల్రెడీ పర్సనల్ లైఫ్లో చాలా ఒక రిస్క్ దీనిలో ఉన్నాడు. ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆయన సినిమా మొదలై దాదాపు 3 ఏళ్ళు దాటుతోంది. అవును. దాని పరిస్థితి ఏమిటో తెలియదు. హరిహర వీరమల్లు దానికి సీక్వెల్ కూడా ఉండబోతోందని ప్రొడ్యూసర్ గారు నిన్నో మొన్నో ప్రకటించాడు. అవును. ఏం జరుగుతోందో తెలియదు. దాని మీద రకరకాల రూమర్స్ ఉన్నాయి. ఆయన మధ్యలో చేసినటువంటి చిన్న సినిమా పెద్దగా నడవలేదు, కొండపొలం. భవిష్యత్ ఏమిటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి, ఇలా రకరకాలు. ఈ ప్రాజెక్ట్ ఎలా ముందుకెడుతుంది ఎన్నికల తర్వాత అనేది గందరగోళం ఉంది. ఈ టైంలో ఆయన పేరు తీసుకొచ్చి ఈ కేసులో జోడించటం అనేది ఇబ్బందికరం కదా తనకి. తనని కార్నర్ చేసే ప్రయత్నం. తను దానికి సంబంధించిన వివరణ ఇచ్చుకున్నాడు. ఆ వివరణ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దాన్నిటికీ పోలికలు ఉన్నాయి. కాబట్టి కొంత ఇతను చెప్తున్నటువంటి మాటలో వాస్తవం ఉందనే అనిపిస్తోంది. ఉన్నప్పటికీ లేకపోతే లేకపోయినప్పటికీ ఎందుకు మీరు హైలైట్ చేయాలి సెలబ్రిటీస్ని? దాన్ని గోప్యంగా ఉంచి నెమ్మదిగా మీరు దర్యాప్తు చేసి విచారణ జరిపి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని, ఇప్పుడు ఆ అబ్బాస్తోనో మరొక వ్యక్తితోనో ఈయనకు సంబంధాలు ఉన్నాయని మీకు నిర్ధారణ దొరికితే, ఆధారాలు దొరికితే అప్పుడు ప్రకటించండి. అప్పుడు అరెస్ట్ చేసుకోండి, కోర్టుకి తీసుకెళ్ళండి, కేసులు పెట్టండి, జైలుకి పంపించండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. అదేమీ లేకుండా అనుమానం ఆధారంగాను, కాల్ డేటాలో ఉన్నటువంటి పేర్ల ఆధారంగాను మీరు బయటకు వార్తలు పంపు చేసేసి వీళ్ళందరి జీవితాలని బజారును పెట్టడం వలన ఏమిటి ప్రయోజనం? సహజంగా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అంటే ఏదన్నా ఒక పెద్ద ఇష్యూ సమాజంలో, రాజకీయ రంగంలో, పర్టికులర్గా రాజకీయ రంగంలో ఒక సెన్సేషన్ ఇష్యూ ఏదైనా వస్తుండగా ఈ డ్రగ్స్ వ్యవహారం సెలబ్రిటీస్ని ముందుకు పెట్టి డైవర్ట్ చేయడానికి, దాని దృష్టి నుంచి ప్రజల్ని మళ్లించడానికి, దీన్ని అడ్డుగా పెట్టి ఒక సెకండ్ లాగా అడ్డం పెట్టి ఒక డ్రామా ఆడటానికి దీన్ని వాడుతున్నారు అనేది కూడా ఒక అపవాదు ఉంది ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ మీద. ఇలాంటివి చేస్తే అది మరింత బలంగా జనాల మనసుల్లో ముద్రపడుతుంది. అంటే ఇది ముందుకు తీసుకొచ్చారు, కృష్ణ ముందుకు తీసుకొచ్చారు అంటే ఇంకేదో వార్తని హైడ్ చేయటానికే అని అనుకునే ప్రమాదం ఉంది. ఓకే, అటువైపు డ్రైవ్ చేస్తున్నారు నెమ్మదిగా ప్రపంచాన్ని. అందుకని డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ని చేయటం నా లక్ష్యం అని చెప్పుకున్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. అవును, లక్ష్యం మంచిదే, అది చెయ్యండి. కానీ అది ఎలా చెయ్యాలి? ఇదేదో దుర్మార్గమైన చర్య. డ్రగ్స్ అందరూ తీసుకుంటున్నారు, కేవలం సినిమా వాళ్ళు లేకపోతే స్కూల్ పిల్లలు మాత్రమే కాదు. అన్ని ప్రాంతాల్లోనూ ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందడానికి అన్ని సెక్టార్లలోనూ డ్రగ్ వాడకం నడుస్తోంది. కేవలం పిల్లలు, యూత్ మాత్రమే కాదు.
అగ్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాడుతున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఈ అబ్బాస్ లాంటి వాళ్ళు డ్రగ్స్ పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అనుకోలేము. దీనిలో డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఏదో మేరకు సహకారం ఉంటుంది. వీటన్నిటి అంటే సమాజంలో అదొక ప్రోగ్రామ్గా జరుగుతోంది అంతే. దాన్ని అరకట్టడానికి రకరకాల ఏరియాల్లో మీరు విజిలెన్స్ పెంచి పట్టుకోవాలి. ఓకే, అది వదిలిపెట్టేసి ఇదేదో సెన్సేషనలైజ్ చేయడం కోసం సెలబ్రిటీస్ పేర్లు వాడతామంటే కుదరదు. ఓకే, నిజానికి దీని మీద సినిమా పరిశ్రమ సీరియస్గా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు హైలైట్ చేస్తున్నారు, ఎందుకు మీరు పంప్ చేస్తున్నారు ఈ వార్తలు? వీటిని హోల్డ్ చేయండి, రహస్యంగా ఉంచండి, రహస్యం పాటించండి, గోప్యత మీరు ఎలాగైతే ఒక పొలిటీషియన్ కొడుకు విషయంలో పాటిస్తున్నారో అదే పాటించండి ఇక్కడ కూడా. నిర్ధారణ అయితే బయటకు వదలండి. నిర్ధారణ అవనివ్వండి, మీరు దర్యాప్తు చేయండి, సాక్ష్యాధారాలు ఇదిగో. ఇతని ఫోన్లో రిపీటెడ్గా అబ్బాస్ అనే అతనికి కాల్ చేసినట్టుగా మాకు ఎవిడెన్స్ దొరికింది. అసలు ఆ అబ్బాస్ అనేవాడు నిజంగా ఈ డ్రగ్స్ రవాణాదారుడా కాదా, సరఫరాదారుడా కాదా అనేది రూఢీ అవ్వాలి. వీళ్ళు అక్కడ దొరికిన వాళ్ళ పేర్లు రకరకాలుగా వాడేయచ్చు కూడా. ఇవన్నీ సరైనటువంటి సాక్ష్యాధారాలతో మీరు ప్రపంచం ముందు పెడితే జనం కన్విన్స్ అవుతారు. ఓకే, అది లేనప్పుడు పెట్టే హక్కు ఎక్కడిది మీకు? వాళ్ళ ప్రైవేట్ జీవితాన్ని ఎందుకు మీరు ఒక హోటల్కి వెళ్ళడం తప్పేం కాదు కదా ఎవరైనా. ఆయన రకరకాల పనుల మీద వెళ్ళుండొచ్చు, ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికే వెళ్ళుండొచ్చు అక్కడికి. ఆ రిలేటెడ్ ఎవరో ఆ పార్టీలో ఉండుండొచ్చు, అక్కడ కూర్చోవాల్సి రావచ్చు. అనేక గొడవలు ఉంటాయి జీవితం అన్న తర్వాత. మీరు అక్కడ ఏదో జరిగిన సందర్భంలో ఇక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఈ నేరంలో భాగం ఉంది అని చెప్పి ఒక వాటా పనిచేస్తే ఎలాగే? అందుకని కొంచెం సంయమనం పాటించాలి. అది పాటించకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. నిజానికి సెలబ్రిటీస్ ఎవరు కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రవితేజ పూరి జగన్నాథ్ కేసులో కూడా కేసు కొట్టేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు మాట్లాడలే. చాలా గౌరవం ఇచ్చారు డిపార్ట్మెంట్కి. ఇది పరువు నష్టం, మా పరువుని బజారును వేసే రైట్ మీకు ఎవరిచ్చారు అని కనుక వాళ్ళు కోర్టుకు వెళ్తే ఏమిటి వీళ్ళ పరిస్థితి? వీళ్ళిపోయి సమాధానం చెప్పుకోవాలి కదా. అవతల వాళ్ళ మంచితనాన్ని చేతకానితనం అనుకుంటే ప్రమాదం. ఓకే, అందుకని కొంచెం సెన్సిబుల్ విషయాలు సెన్సిబుల్గానే డీల్ చేయాలి.